హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప కొబ్బరి కారం అండి. రైస్లోకి అద్దిరిపోయే కర్రీ అని చెప్పొచ్చండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని 5 నుంచి 6 పొట్టు తీయని వెల్లుల్లిని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకొని 1.5 టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపను చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న బంగాళాదుంపని వాటర్లో వేసి పక్కన ఉంచుకున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బంగాళాదుంప ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదే విధంగా మిగతా బంగాళాదుంపలను కూడా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు దాకా ఆనియన్ యాడ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, కలుపుకోకుంటే అడుగు మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంపను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కారం బంగాళాదుంపకు బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో బంగాళాదుంప కొబ్బరి కారం రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.